శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం లద్దిగం. ఈ గ్రామం పొంగనూరు నుండి చౌడేపల్లి రహదారిలో పొంగనూరుకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. పొంగనూరు దొరవారు ఏనుగుపై దౌడు తీసి వచ్చి ఇక్కడ కట్టేసి పుదిపట్లకు వెళ్ళేవాడని, ఆయన తిరిగి వచ్చే లోపల ఏనుగు లద్ది వేసేదని, అది లద్ది వేసిన ప్రాంతంలో నిర్మించబడిన నివాసాల సముదాయము లద్దిగంగా జనవాడుకలోనికి వచ్చినదని జనవాడుక. అయితే చరిత్ర ప్రకారం ఈ గ్రామాన్ని, ఆలయాన్ని పల్లవ సామంతులైన చోళరాజుల ప్రతినిధులు లాడ వంశము వారు నిర్మించారు. కారణంగా లాడగం లద్దిగంగా జనవాడుకై ఉండవచ్చు. క్రీశకం 8-10 శతాబ్దాల శాసనాల్లో రోమా ట్రూర్ అనే ఉత్తమ చోళపురం, కొయ్ గయ్యకూరు ఉత్తమ చోళపురం, కొయాటూరు అనే ఉత్తమ చోళపురంగా వివిధ పేర్లతో పిలువబడింది. ఈ ఆలయం చోళ సామంతులైన అడియమాన్ నాయకరాజులు ఆర్కాటు దగ్గర బ్రహ్మదేశములో నిర్మించిన ఆలయ నమూనాలో నిర్మించినట్టు తెలుస్తున్నది. ఇక్కడ గుడి గోడలపై ఉన్న 3 శాసనాలలో వారి రాజచిహ్నమైన బాణం గుర్తువేసి వివరాలు పేర్కొన్నారు. ఇరుంగోల అను గోత్రమున్న రాజులు ప్రతిష్ఠ చేయడం వల్ల ఇక్కడి స్వామివారు ఇరుంగోలీశ్వర ఉడయ నయనార్ అని శాసనాలలో పేర్కొనబడింది. లాడవంశీయులైన ఇరుంగోల గోత్రజులైన ఏకరులు పాలించుటచే ఇరుంగోల ఉడయ నయనార్గా దేవుణ్ణి పిలిచారు. ఈ ఆలయం 80 అడుగుల పొడవు, 60 వెడల్పు కలిగి 10 ఎత్తుగా గల తూర్పు మహద్వారంగా ఉన్న ప్రహరీలో ఉంది. ఈ మహద్వార గోపురం 18 అడుగుల ఎత్తుగల అద్భుత నిర్మాణం. 18 పొడవు 10 వెడల్పు కలిగిన మహద్వారంతో కూడి 9 అడుగుల ఎత్తైన అందమైన నల్లరాతి ప్రహరీ ఉంది. ప్రహరీపై 18 బసవేశ్వర ప్రతిమలు ఉన్నాయి. తూర్పు గాలి గోపురంపై 10 అడుగుల ఎత్తులో నలుమూలల బసవేశ్వర ప్రతిమలు ఉన్నాయి. ముందు వెనుకల సింహం తల క్రింద ఈశ్వర రూపాలు ఉన్నాయి. గోపుర శిఖరాన ఉత్తర దక్షిణ దిక్కులందు త్రిముఖ ఈశ్వర ప్రతిమలున్నాయి. ప్రహరీలో నైరుతిలో 15 అడుగుల పొడవు వెడల్పులు కలిగిన చక్కటి కళ్యాణ మండపం, అమ్మవారి గుడి కళ్యాణ మండపం ఉంది. సమీప ప్రాంతాల్లో ఎక్కడా నిర్మించినట్టి నల్లరాయితో మొత్తము నిర్మాణము జరిగినది. ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. ప్రాకారము మహద్వారము శిథిల దశలో ఉండగా తిరిగి నిర్మించబడినది. ప్రధానాలయ ప్రవేశం దక్షిణంగా ఉంది. 13 అడుగుల పొడవు వెడల్పులతో గర్భగుడి, 23 అడుగుల ఎత్తున గోపురము, 10 పొడవు వెడల్పుతో అంతరాలము, 3.5 అడుగుల ఎత్తైన వృత్తాకార స్తంభాలపై రంగమండపం ఉండగా, గర్భాలయంలో స్వామివారు నీలకంఠేశ్వరుడుగా తూర్పునకు అభిముఖముగా పూజలందుకుంటున్నారు. సూర్యోదయ కిరణాలు గర్భాలయంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామివారు పూజలు అందుకుంటున్నారు. గర్భాలయములోని శృంగార ప్రతిమలు, వినాయక స్వామివారు, స్తంభాల సౌందర్యం, ప్రవేశ మండపంలోని గర్భాలయములోని స్తంభాల శిల్ప సౌందర్యం, వెలుపలి స్తంభాలు,
ఆలయ ప్రవేశ ద్వారము. శిలాశాసనాలు. ఈ విధమైన శిలాశాసనాలు ఆలయానికి నలుదిక్కుల వ్రాయబడి ఉన్నవి. సూర్యోదయ కిరణాలు స్వామివారిని తాకున్నట్లుగా గోడలో రాతి కిటికీ అనుసంధానించారు. తూర్పున వృత్తాకారంలో 4 గాళ్ల మండపంలో బసవేశ్వర ప్రతిమ ప్రతిష్ఠించారు. గోపురం 4 వైపులా సింహాల క్రింద దిక్పాలకులు, వారి రక్షణలో ఈశ్వరుడు, పరివార దేవతలు ఉన్నారు. వాయువ్యంలో పార్వతీదేవి మందిరం. మహద్వార గోపురం లోపలి వైపు. వాయువ్యంలో పార్వతీదేవి మందిరం. ఆలయ గోడలని తమిళ గ్రాంథ భాషా శాసనాలుగా ఉన్నాయి. రాజకేసరి వర్మన్ అనే మొదటి కులోత్తుంగుని 16వ పాలనా సంవత్సరం క్రీశకం 1085-86 సంవత్సరంలో కులోత్తుంగ -1 కొయాతూరు అనే ఉత్తమ చోళపురంలో రక్తపడి కొండ చోళమండలం ఇరుంగోలన్ అనే అదవాలన్ అడియమాన్ గంగైకొండ చోళ ఇరుంగోలన్ నిర్మించిన ఇరుంగోలీశ్వర ఉడయ మహదేవునకు మరియు బ్రాహ్మణులకు మాదమంగళం గ్రామాన్ని గంగైకొండ చోళ నెల్లూరు అను పేరు పెట్టి పన్ను లేకుండా దేవదానం భూమిగా మంజూరు చేశారు. అదవాలన్ గంగైకొండ చోళన్ అనే ఇరుంగోలన్ గవర్నర్ తిరుమందిర ఓలాయి తన సంతకముతో ధృవీకరించి దేవునకు అంకితమిచ్చారు. నాయకుడు గ్రామదానం ఇవ్వగా రాజు ఆ గ్రామం చెల్లించవలసిన వాన పల్లవన్ మాడాయి పన్నును మినహాయించారు. ఈ ఉత్తర్వు పుదిపట్లలోని భవనంలో వర్ణచిత్రాల మండపములో రాజు ఆసీనుడై ఉన్నప్పుడు ఇవ్వబడినది. దీనిని విడయిల్ అధికారి నడువిరుక్కుం నమోదు చేయమని రిజిస్ట్రేషన్ అధికారిని ఆదేశించగా రెవెన్యూ అధికారులు పేర్లు పై నుండి క్రింది వరకు వరుసగా సంతకాలు చేశారు. మరో శాసనం ప్రకారం ఉత్తమ చోళ గంగ అనే శంభుగచ్చిపతి నాయనార్ తన 14వ పాలనా సంవత్సరంలో తిరువగస్తీశ్వరం ఉడయ మహదేవర్ గుడికి కొన్ని దాన ధర్మాలు చేసినట్లు కొలత్తూరు శాసనంలో తెలపబడింది. ఆలయానికి 96 గొర్రెలను నిత్యగాండ్లముల కొరకు ఎవరో బహూకరించినట్లు కూడా ఒక శాసనం ఉంది. మరో శాసనంలో చోళుల సహాయంతో విడుగదల జియో పెరుమాల్ అనురాజు పాలన సాగించినట్లు పేర్కొనబడింది. ఇంకో శాసనంలో 3వ రాజరాజు తన 9వ పాలనా సంవత్సరంలో ఉత్తమ చోళగంగ వెట్టుం అమరాభరణ జ్ఞాపకార్థము క్రీశకం 1124-25 సంవత్సరంలో అకలంకన్ సీయ గంగన్ అనే సిత్తవిద దేవునకు పుణ్యం కోరి ఇరుంగోలీశ్వర ముడయ్య నయనార్ దేవునకు ధనం బహూకరించినట్లు తెలుపుతోంది. చింతామణి దగ్గరున్న బోడిగుండ్లపల్లి శాసనంలో విక్రమచోళ గౌండ మాదమంగళం గ్రామాన్ని దేవదాన గ్రామంగా అగ్రహారంగా ప్రకటించి చెరువును కట్టి తూమును నిర్మించి కాలువలు తవ్వించినట్లు తెలుపుతోంది. కొయ్యి గయ్యకూరు అని కొంగిరేయన్ వైదుంబ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ ఆలయానికి 3 దీపాంతులను బహూకరించినట్లు ఈ శాసనం తెలుపుతోంది. మహామండలేశ్వర ఉత్తమ చోళ గంగా
శంభుగచ్చి పతినాయర్ క్రీస్తకం 1194-95 సంవత్సరాలలో కొన్ని దానాలు చేసినట్లు ఇక్కడున్న మరో శాసనం తెలుపుతోంది. రాజరాజ అడిగమాన్ కేరళ అధినేతగా తెలుస్తోంది. ఆలయ గోడలపై బాణం గుర్తులు వేసి వాని విశేషాలు వ్రాయబడి ఉన్నవి. ఇతడు చోళ సామంతుడుగా ఉండేవాడు. ఇక్కడ గల మరో శాసనంలో మాడవ, కాడవ, గంగ అనువారు తనకు శత్రువులుగా పేర్కొన్నాడు. లద్దిగంలోని 3 శాసనాలు రాజరాజ అడిగమాన్ గురించి తెలుపుతున్నాయి. దేవతా ప్రతిమలు, నందీశ్వర ప్రతిమలన్నీ శిల్పాలతో సహా తమిళనాడులో ఆర్కాటు దగ్గర బ్రహ్మదేశంలో చెక్కబడి ఎనుపోతుల బండ్ల ద్వారా ఇక్కడకు తీసుకురాబడినవని చరిత్రకారుల అభిప్రాయం. అప్పుడు 2 చోట్ల ఒకే రాజపాలన ఉండినది. బాణరాజుల పాలనలో లద్దిగంలోని శిల్పులు వలసపోయి కోలారులో అనేక వీరగల్లుల్ని సర్వాంగ సుందరంగా చెక్కారు. గ్రామానికి తూర్పున బండిపాట పక్కలో సైన్యాధిపతి చంపబడగా వాని భార్య సహనం చేసిన వీరగల్లు ఉంది. కొంగిని అరస అనే నీతి మార్గ ఎరగంగ అనురాజు లద్దిగం పట్టణాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తున్నది. క్రీస్తకం 895 సంవత్సరంలో విజయాదిత్య జయమేరు పాలనలో కాడివెట్టి ముత్తరాజు లద్దిగంపై తన సైన్యంతో పలుమార్లు దాడి చేయించాడు. ఈ ఆలయంలో నిత్య పూజలు, పండుగ పర్వములందు పూజలు జరుగుతాయి. ఆలయంలో స్థానిక అర్చకులు సోమనాథ దీక్షితులు వంశపారంపర్యంగా నిత్య పూజాభిషేకం నిర్వహిస్తున్నారు. పండుగ పర్వములందు పూజలు శివరాత్రికి, కార్తీక పౌర్ణమికి వైభవోపేత పూజలు జరుగుతాయి. ఈ ఆలయ భూమాన్యాలు అన్యాక్రాంతమై కొంత మిగిలాయి. ఈ ఆలయం దగ్గరున్న 7 శాసనాలు పరిష్కరించబడగా ఇంకా 100 శాసనాల విశేషాలు గోడల నిండుగా ఉన్నాయి. ఆలయ ప్రాంతంలో శిథిలమైన కొన్ని ఆలయ శిథిలాలు. నవగ్రహ దేవతలు పార్వతీదేవి అమ్మవారు,